హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైటీ ఛానల్. దిస్ ఈజ్ ఎల్లప్ప కుమార్. సో అందరూ కూడా ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా 11th డెడ్ లైన్ ఏదైతే ఉందో అది నిన్నటితో ముగియడం జరిగింది. సో అందరూ కూడా అప్లై చేశారనుకుంటున్నాను టీఎస్ పాలిసెట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది. సో ఇంకా ఎవరైనా సరే మనకి ఈ నెట్ ఇష్యూ వల్ల కానీ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం వల్ల ఇంకా అప్లై చేయకపోతే దయచేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకి ₹100 ఆర్ ₹300 ఫైన్తో అప్లై చేయాల్సి ఉంటుంది. సో దయచేసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయదు అనమాట. సో ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ ని ఒక కీప్ అప్ ఒక ఆన్లైన్ లో ఉంచిందనమాట. ఇంకా ఫ్లోలో ఉంచండి. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఏపీలో ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియరాలేదు ఫ్రెండ్స్. ఇంకా మనకి ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అన్న డైలమాలోనే ఉన్నది. సో మనకి ఏమైనా సరే మన చేతుల్లో ఉన్న ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే ప్రిపేర్ అవ్వడం. సో ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా ఇది ఖచ్చితంగా మన యొక్క 10th క్లాస్ సిలబస్ లో ఉంటున్నాయి కాబట్టి మనం ఎటువంటి లాసెస్ లేకుండా టైం వేస్ట్ లేకుండా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేద్దాం. ఏపీ వాళ్ళైనా టీఎస్ వాళ్ళైనా. సో అది ఎప్పుడు పెడితే అప్పుడు, రేపు పెడితే రేపు ఖచ్చితంగా రాసేటట్టు ఉండాలి. సో మనం ఏదైతే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉన్నాయో ఆ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ని కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ ని బ్రీఫ్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సెషన్స్ లో. సో ఒక్కొక్క క్వశ్చన్ నుంచి ఏవైతే మనకి 360 డిగ్రీస్ లో ఇంకా ఏమైనా క్వశ్చన్లు వస్తాయా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ప్రతిదీ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు తెలిసిన ఆప్షనే కాకుండా మిగతా 3 ఆప్షన్లు ఏంటన్నది కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. వీఆర్ స్టార్టింగ్ విత్ ద కెమిస్ట్రీ. ద పిహెచ్ ఆఫ్ ది బ్లడ్. సో పిహెచ్ అనేది మనకి 10th క్లాస్ లో యాసిడ్స్ అండ్ బేసెస్. సో మనకి యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి ఈ చాప్టర్ నుంచి మనకి ఈ పిహెచ్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పిహెచ్ స్కేల్ ని ఎవరు కనిపెట్టారంటే ఫస్ట్ టైం సోర్ అండ్ సోన్. ఏంటి పిహెచ్ స్కేల్? పిహెచ్ స్కేల్ అనేది ముఖ్యంగా ఏం చెప్తుంది అంటే హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ అమౌంట్ ని H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అమౌంట్ ని ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ అమౌంట్ వల్ల ఏం తెలుస్తుంది? ఆ ఎలిమెంట్ లో ఆ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి మీకు ముఖ్యంగా ఏం తెలుస్తున్నాయి అంటే ఈ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నంత సేపు కూడా మనకి డిక్రీజ్ అవుతా ఉంటుందంట. అంటే ఇది 7 అనుకుంటే 0 to 7 ఈ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి వాటిని యాసిడ్స్ అని, మనకి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ OH- కాన్సన్ట్రేషన్ అయాన్ ఇంక్రీజ్ అవుతా ఉంటుందంట. ఇలాంటి వాటిని మనం బేసెస్ అంటాం అనమాట. సో మనకి OH- అయాన్స్ కాన్సన్ట్రేషన్ అయితే ఇలా వెళ్తున్న కొద్ది డిక్రీజ్ అవుతా ఉంటుందండి. డిక్రీజెస్. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇలా వెళ్తూ ఉంటే ఇంక్రీజ్ అవుతా ఉంటుంది అనమాట. సో ఏవి యాసిడ్స్ ఏవి బేసెస్ అని తెలుసుకోవడానికి మనం ఇండికేటర్స్ లాంటివి కూడా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ ఇండికేటర్స్ అనేవి మనకి తెలిసిందే. లిట్మస్ పేపర్, ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. సో లిట్మస్ పేపర్ మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? సో లిట్మస్ పేపర్ మీద మనకి యాసిడ్ ఒక సబ్స్టెన్స్ ఇచ్చి అది యాసిడా బేసా అని తెలియజేయాలి అంటే ఎలా కనిపెడతారంట? సో ఆ లిట్మస్ పేపర్ ని ముఖ్యంగా రెడ్ లిట్మస్ పేపర్ ని సెలెక్ట్ చేస్తారా, బ్లూ లిట్మస్ పేపర్ ని సెలెక్ట్ చేస్తారా? సో మనకి లిట్మస్ పేపర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, రెడ్ ఆర్ బ్లూ. సో మనం యాసిడ్ ని చెక్ చేయాలి అంటే మనం బ్లూ లిట్మస్ పేపర్ ని సెలెక్ట్ చేసుకుంటామండి. ఈ బ్లూ లిట్మస్ పేపర్ ని దేంట్లో డిప్రెస్ చేస్తామంటే అంటే ముంచుతామంటే యాసిడ్ లో ముంచగానే బ్లూ కలర్ అనేది టర్న్స్ ఇంటూ ద రెడ్ అన్నమాట. సో బేస్ ఏమవుతుంది? బేస్ అనేది మనకి యాక్చువల్ గా రెడ్ లిట్మస్ పేపర్ ని యూజ్ చేస్తారు. ఈ రెడ్ లిట్మస్ పేపర్ అనేది ఎలా తయారవుతుంది అంటే బ్లూ లిట్మస్ పేపర్ గా టర్న్ అవుతుందట, కన్వర్ట్ అవుతుందట. సో ఇవన్నీ ఇండికేటర్స్ గా యూజ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటయా అంటే పిహెచ్ స్కేల్ లో మనకి 0 to 7 యాసిడ్స్ అంటారు. సో మనకి ఇంక్రీజ్ అవుతున్న కొలది నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొలది యాసిడిటీ అనేది తగ్గిపోతా ఉంటుంది అనమాట. సో మనకి 0 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. బ్యాటరీస్ లో ముఖ్యంగా ఏ యాసిడ్ ఉంటుందండి? సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటివి ముఖ్యంగా ఎంత పిహెచ్ ని కలిగి ఉంటాయంటే ఇట్స్ ఆల్ అబౌట్ 0 to 0.5 అన్నమాట.
మనకి హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటివి మన గ్యాస్ట్రిక్ జ్యూస్ స్టమక్ లో ఏమైతే ఉంటుందో ఆ జ్యూస్ ముఖ్యంగా 1.5 అలా పిహెచ్ వాల్యూని కలిగి ఉంటాయంటండి. మనకి లెమన్ జ్యూస్ అయితే పిహెచ్ వాల్యూ 2 అంట. సో మనకి గ్రేప్ జ్యూస్ లాంటివి అయితే, సోడా లాంటివి, టొమాటో జ్యూస్ లాంటి వాటిలో అయితే, సాస్ లాంటి వాటిలో అయితే పిహెచ్ వాల్యూ అనేది 2.5 టు 3.5 అని చెప్పేసి, కాఫీ లాంటివి అయితే 5 అని చెప్పేసి, మనకి మిల్క్, యూరిన్, సలైవా ఇలాంటివన్నీ కూడా 6.3 టు 6.66 మధ్యన ఉంటాయట. ఇక్కడ మీరు గమనిస్తే మనకి క్వశ్చన్స్ ఇంకా ఎలా అడుగుతారంటే, మిల్క్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ వీక్ బేస్ ఆర్ వీక్ యాసిడ్. సో మనకి 4 ఆప్షన్స్ ఇలాగే ఇస్తాడండి. మిల్క్ అనేది స్ట్రాంగ్ బేసా, స్ట్రాంగ్ యాసిడా, వీక్ బేసా, వీక్ యాసిడా. సార్ మనకి ఇది 7 కన్నా తక్కువ ఉందా? ఎస్, 7 కన్నా తక్కువ ఉంది. సో ఇది ఖచ్చితంగా స్ట్రాంగ్ బేసు కాదు, వీక్ బేసు కాదు. మరి స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా? సార్ మనకి 1 to 3 లోపల ఏ నెంబర్ ఉన్నా సరే మనం స్ట్రాంగ్ యాసిడ్ అని అంటాం. 3 to 7 లోపల ఎంత ఉన్నా సరే వీక్ యాసిడ్ అంటాం. సో మనకి 6.3 అంటే 7 కి దగ్గరలో ఉంది కాబట్టి, దీంట్లో ఎసిడిటీ అనేది తక్కువగా ఉంది కాబట్టి మిల్క్ ని వీక్ యాసిడ్ అంటాం. అలా అర్థం చేసుకోండి. సో సీ వాటర్ నుంచి మనకి బ్లడ్ అనేది ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బ్లడ్ అనేది 7.4 చాలా సార్లు అడుగుతున్నారు. 7.4 యొక్క దీని యొక్క పిహెచ్ వాల్యూ అన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 7.4. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. సో 7.4 అంటే ఇది వీక్ యాసిడా, స్ట్రాంగ్ యాసిడా, లేకపోతే వీక్ బేసా, లేదా స్ట్రాంగ్ బేసా? అబోవ్ 7 అంటే మనకి ఏంటంటే బేసెస్ లో వస్తుంది. మరి ఇది ఏంటి? ఏ బేస్? స్ట్రాంగ్ బేసా, వీక్ బేస్ అంటే 7 to 14 బేసిసిటీ అనేది, ఆల్కనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే 14 అనేది స్ట్రాంగెస్ట్ బేస్ అయితే 7 అనేది వీకెస్ట్ బేస్ అన్నమాట. అంటే 7 కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది కూడా వీకెస్ట్ ఆల్కలైన్, అంటే వీకెస్ట్ బేస్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్ యొక్క పిహెచ్ వాల్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. అన్నిటిని ఒకసారి తరోగా రివైజ్ చేయండి ఫ్రెండ్స్. రివిజన్ చేస్తేనే మనకు గుర్తుంటుంది. బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? బేకింగ్ ఉంది కాబట్టి NaHCO3. ఓకేనా? హెచ్ అనేది ఉంటుంది. అదే వాషింగ్ సోడా అయితే హెచ్ ఉండదు, మధ్యలో హెచ్ ఉండదు. Na2CO3. ఓకేనా? రెండిట్లోనూ కార్బోనేట్స్ ఉంటాయి. బేకింగ్ సోడాకి, వాషింగ్ సోడాకి కన్ఫ్యూజ్ అవ్వకండి. బేకింగ్ సోడాలో మనకి హెచ్ అనేది ఉంటుంది, బై బేకింగ్. ఓకేనా? సోడియం బై కార్బోనేట్. వాషింగ్ సోడా Na2CO3. అమోనియా NH3. మనకి అమోనియా అనేది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సాల్ట్ అండి. అమోనియా వేరు, అమోనియం వేరు. అమోనియం NH4+. NH3 నుంచే ఒక క్యాటియాన్ అనేది ఉంటే, దానికి ఒక క్యాటియాన్ ని జత చేస్తే ఒక హైడ్రోజన్ అనేది యాడ్ అయితే మనకి, అంటే ఒక క్యాటియాన్ అనేది యాడ్ అయితే దాన్ని అమోనియం గా మారుస్తాం అనమాట. ఇవన్నీ కూడా సాల్ట్సే. సో సాల్ట్ ఏ సాల్ట్ అయినా సరే మనకి బేస్ కిందే వస్తుందండి. అలాగే బ్లీచింగ్ పౌడర్ CaOCl2, కాల్షియం ఆక్సీ హెమిడైడ్రేట్, మనకి కాల్షియం ఆక్సీ క్లోరైడ్. అలాగే ఓవెన్ క్లీనర్స్ ఉంటాయి కదండి, డ్రై క్లీనర్స్, ఓవెన్ క్లీనర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి బేసెస్ కిందే ఉంటాయి అనమాట. ఓకేనా? సో అగైన్ మనకి యాసిడ్స్ అండ్ బేసెస్ లో ఉంచే ఏవైతే మన కెమికల్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో కాస్టిక్ సోడా అంటే మనకి ఏదైతే వాషింగ్ సోడా ఫార్ములా ఉందో దాన్ని మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సారీ, కాస్టిక్ సోడా అనేది మనకి ఏదైతే పెర్ఫెక్ట్ బేస్ ఉందో, పెర్ఫెక్ట్ బేస్ అంటే దాని యొక్క పిహెచ్ వాల్యూ ఎంత అని చెప్పొచ్చు? 14 అని చెప్పొచ్చు అనమాట. సో ఏదైతే మనకి సోడియం అండ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ కలిగి ఉంటాయో వాటిని మనం కాస్టిక్ సోడా అనొచ్చు అనమాట. సోడియం హైడ్రాక్సైడ్ అంటే OH, NaOH. బేకింగ్ సోడా అంటే బేకింగ్ సోడా సోడియం బై కార్బోనేట్ NaHCO3. ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ NaHCO3? B1 A4 జిప్సం ఏంటి ఫ్రెండ్స్? మనకి CaSO4 2H2 లేకపోతే CaSO4 హాఫ్ H2. మనకి ఏది జిప్సం, ఏది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? దీనికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. సో మనకి జిప్సం అనేది ముఖ్యంగా CaSO4 2H2O ఫ్రెండ్స్. దీన్ని మనం హీటింగ్ చేస్తే, అంటే జిప్సం ని హీట్ చేస్తే ఏమవుతుంది? హాఫ్ H2O మాలిక్యూల్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సారీ, 3/2 H2O మాలిక్యూల్ అనేది, అంటే 1.5 H2O మాలిక్యూల్ అనేది ఎవాపరేట్ అయిపోయి CaSO4
ఆఫ్ H2O గా విడిపోవడం జరుగుతుంది. ప్లస్ 3/2 H2O ఇది ఎవాపరేట్ అయిపోతుంది అనుకోండి. సో CaSO4 ఆఫ్ H2O ఏంటండి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో మనకి ఏదైతే బోన్స్ లో గానీ, బోన్ స్ట్రక్చర్స్ లో గానీ, బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు గానీ, లేకపోతే ఫ్రాక్చర్స్ దగ్గర, లేకపోతే ఐడల్స్ ఏవైతే విగ్రహాల తయారీలో మనకి దుర్గామాత విగ్రహం, వినాయకుడి విగ్రహం ఇలాంటి విగ్రహాల తయారీలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని యూజ్ చేస్తా ఉంటాం అనమాట. సో కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్, ఓకేనా. సో మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే CaSO4 ఆఫ్ H2O, జిప్సమ్ అంటే CaSO4 2H2O. మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి వాటర్ యాడ్ చేస్తే ఎంత వాటర్ అండి? 3/2 H2O మాలిక్యూల్ యాడ్ చేస్తే ఎలా మారుతుంది? మళ్ళీ జిప్సమ్ గా మారుతుంది. జిప్సమ్ ని మళ్ళీ హీట్ చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవుతుంది. ఇదంతా ఒక సైకిల్ అనమాట. రెండు కూడా కోయిన్సైడ్ అనమాట. సో మనకి C2, సో మనకి ఆప్షన్ 3 అనేది రాంగ్. C2D3B1A4. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి కెమికల్ ఈక్వేషన్స్ నుంచి బ్యాలెన్సింగ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ క్వశ్చన్ కనిపించకపోతే చూడండి ఫ్రెండ్స్. సోడియం క్లోరైడ్, వాటర్ మాలిక్యూల్, కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా gives rise to which element? I don't know. That's why I put it as a X అనమాట. సో ప్లస్ NaHCO3, ఓకేనా. సో బ్యాలెన్సింగ్. సో ఇక్కడ ఒక సోడియం ఉంది, ఇక్కడ ఒక సోడియం ఉంది. ఓకే, బ్యాలెన్సింగ్ బాగానే ఉంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ 3 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 2 హైడ్రోజన్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ 3 ఆక్సిజన్లు ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఆక్సిజన్ ఉంది. సో 3 ఆక్సిజన్స్ ఆర్ బ్యాలెన్స్డ్. సో ఇక్కడ ఏవైతే మిగిలిపోయాయో వాటిని ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఏమేమి మిగిలిపోయింది? క్లోరిన్ మిగిలిపోయింది, H2 మిగిలిపోయింది, NH, ఇక్కడ NH2 మిగిలిపోయింది అనమాట. వీటిని కలిపితే NH4 H2 H2 H4 క్లోరిన్ NH4Cl అనేది ఇక్కడ పెడితే పెర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ అయ్యి అప్పుడు ఇది కెమికల్ రియాక్షన్, కెమికల్ బాండ్ అని చెప్పొచ్చండి. ఇది ఒక కెమికల్ రియాక్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ద మాక్సిమం నంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ అకామిడేటెడ్ ఇన్ ఏ సబ్షెల్ విత్ అన్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్. సో యాక్చువల్ గా మనకి L అనేది ఏంటంటే ఎజిముథల్ క్వాంటమ్ నంబర్ అండి. ఈ ఎజిముథల్ క్వాంటమ్ నంబర్ ని ఎవరు కనిపెట్టారు అంటే సోమర్ ఫీల్డ్ అనే ఆయన కనిపెట్టడం జరిగింది. ఈ ఎజిముథల్ క్వాంటమ్ నంబర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఏదైతే మనకి సబ్షెల్స్ ఉన్నాయో, కెమిస్ట్రీలో ఏవైతే సబ్షెల్స్ ఉన్నాయో, సబ్షెల్స్ అంటే ఏంటండి? మీకు నీల్స్ బోర్ తెలుసు కదా. నీల్స్ బోర్ ఏం చేశాడు? ఫైనల్ గా మనకు ఒక అటామిక్ స్ట్రక్చర్ ని కనిపెట్టాడు. ఆ అటామిక్ స్ట్రక్చర్ లో ఒక్కొక్క షెల్ లో అంటే మెయిన్ ఆర్బిటాల్స్ లో ఒక్కొక్క మెయిన్ ఆర్బిటాల్ అన్న షెల్ అన్న ఒకటే మీనింగ్ ఇక్కడ. సో ఒక్కొక్క షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయంటే ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ సింగిల్ షెల్ ఈస్ గివెన్ బై 2n² ఫార్ములా. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఫస్ట్ షెల్ లో n ఈజ్ ఈక్వల్ టు 1, దాన్ని K షెల్ అని పేరు చెప్పి ఈ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే పడతాయని చెప్పడం, n ఈజ్ ఈక్వల్ టు 2 ఎల్ షెల్ అని చెప్పడం, n ఈజ్ ఈక్వల్ టు 3 ఎం షెల్ అని పేరు పెట్టడం, ఇలా నెంబర్ ఆఫ్ షెల్స్ అని పేరు పెట్టడం జరిగిందండి. K షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ అని చెప్పేసి. కానీ ఈ ఒక్కొక్క K షెల్ లో మళ్ళీ వీటికంటూ సబ్ ఆర్బిటాల్స్ అనేవి ఉండడం జరిగిందంట. అంటే ఈ ఒక్క K షెల్ లో ఇంకా సబ్ ఆర్బిటాల్స్ అనేవి ఉన్నాయంటండి. అంటే ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇలా రొటేట్ అవుతున్నాయంట. సో రింగ్స్ రూపంలో ఇంకా సబ్ ఆర్బిటాల్స్ గా రొటేట్ అవుతున్నాయంట. దానికి పేర్లు ఏమని పెట్టారంటే ఎస్ ఆర్బిటాల్ అని. K షెల్ లో ఒక సబ్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుందంట. ఎల్ షెల్ కి వచ్చేటప్పటికి 2 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయంట. ఎస్ సబ్ షెల్, టీ సబ్ ఆర్బిటాల్. అదే ఎం షెల్ కి వచ్చేటప్పటికి ఎస్పిడి, అదే ఎన్ షెల్ కి వచ్చేటప్పటికి ఎస్పిడిఎఫ్ అలాగనమాట. ఓకేనా. సో మనకి దీన్ని దేంతో ఇండికేట్ చేస్తున్నారంటే ఎల్ తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎల్ అనేది మనకి ఎజిముథల్ క్వాంటమ్ ద్వారా తెలుస్తుంది. ఈ ఎల్ ని ఎలా కనిపెడతారయ్యా అంటే ఈ ఎల్ ని ఎక్కడ యూజ్ చేస్తారయ్యా అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ దగ్గర యూజ్ చేస్తారు. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ఎవరు కనిపెట్టారు మరి? ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అనేది
ల్యాండే అనే సైంటిస్ట్ కనిపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ల్యాండే కనిపెట్టినటువంటి మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ ద్వారా ఏంటి ఉపయోగం అంటే స్పెషల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ అనేది తెలుస్తుందంట. అంటే ఏదైతే మనకి ఎజిముథల్ క్వాంటం నెంబర్ ద్వారా ఎల్ వాల్యూ తెలిసిందో ఆ ఎల్ వాల్యూని లింక్ పెట్టుకొని ఆ ఎల్ వాల్యూని ఉపయోగించి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ని కనిపెడతారంట. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఇస్ ఇండికేటెడ్ విత్ ఎం. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారండి. సో ఎం ఈజ్ ఈక్వల్ టు 2l+1. ఓకేనా. సో ఎల్ అనేది ఎజిముథల్ క్వాంటం నెంబర్ అనమాట, ఎం అనేది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అనమాట. ఓకేనా. సో క్వాంటం నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనకి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, అసలు క్వాంటం నెంబర్స్ ఏంటండి? ఒక ఎలక్ట్రాన్ యొక్క కాన్ఫిగరేషన్, దాని యొక్క ప్రాపర్టీస్, దాని యొక్క పొజిషన్ అన్నది మనకి ఒక ఇంటీజర్ వాల్యూస్ లో తెలియజేసేది క్వాంటం నెంబర్స్ అనమాట. ఒక ఎలక్ట్రాన్ యొక్క స్వభావాన్ని తెలియజేసేది క్వాంటం నెంబర్. మనకి పీరియాడిక్ టేబుల్ లో ఉన్నటువంటి 118 ఎలిమెంట్లో ప్రతి ఆటమ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఈచ్ ఎలక్ట్రాన్ అనేది ఏ ఎలక్ట్రాన్ తో కూడా సమానమైన సేమ్ ప్రాపర్టీస్ అనేవి ఉండవు. మన ఫింగర్ ప్రింట్స్ అనేవి ప్రతి మనిషి నుంచి మనిషికి ఎలా మారుతా ఉంటాయో ఖచ్చితంగా ఆ ఫింగర్ ప్రింట్స్ లాగానే ఎలక్ట్రాన్స్ కూడా ఎలిమెంట్ టు ఎలిమెంట్ లో ఎలక్ట్రాన్ టు ఎలక్ట్రాన్ మారుతా ఉంటాయి. ఏ ఎలక్ట్రాన్ కూడా ఒక ఎలక్ట్రాన్ తో ఒక యాటమ్ లో ఒక ఎలక్ట్రాన్ తో ఇంకో ఎలక్ట్రాన్ సరిపోలదు. అలాగే ఒక యాటమ్ తో ఇంకో యాటమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ తో సరితూగదు. ఓకేనా. సో మనకి ఎలక్ట్రాన్ యొక్క ప్రాపర్టీస్ ని తెలియజేసేవే ఈ ప్రిన్సిపల్ క్వాంటం నంబర్స్ అనమాట. క్వాంటం నంబర్స్ లో బేసిక్ వన్ ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ విచ్ ఇస్ ఇండికేటెడ్ విత్ ఎన్. దీన్ని ఎవరు కనిపెట్టారు అంటే నీల్స్ బోర్ కనిపెట్టడం జరిగింది. నీల్స్ బోర్. సో అతను ఇలా నేమ్స్ ఇండికేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎజిముథల్ క్వాంటం నంబర్. ఎజిముథల్ క్వాంటం నంబర్ ద్వారా మనకి సబ్ షెల్స్, యాక్చువల్ గా మనకి కేఎల్ఎంఎన్ అనేవి ఏంటి? మెయిన్ ఆర్బిటల్స్ అనేనా అంటారు, షెల్స్ అనేనా పిలుస్తారు. ఈ షెల్స్ కి మళ్ళీ ఒక్కొక్క షెల్ లో ఎస్పిడి అలా ఒక్కొక్క షెల్ కి సబ్ షెల్స్ అనమాట. ఈ సబ్ షెల్స్ ని యాంగులర్ మొమెంటం ని ఎవరు కనిపెట్టారయ్యా అంటే మనకి ఎజిముథల్ క్వాంటం నంబర్ కనిపెట్టినటువంటి పర్సన్ అనమాట. ఆయనే సోమర్ఫీల్డ్. ఈయన ఎస్ షేప్, ఎస్ సబ్ సెల్, పి సబ్ సెల్, డి సబ్ సెల్, ఎఫ్ సబ్ సెల్ ని కనిపెట్టడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటయ్యా అంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ ని మనం ఇదివరకు చెప్పుకున్నాం. మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ ఎవరు కనిపెట్టారయ్యా అంటే, ఎవరు డిస్కవర్ చేశారయ్యా అంటే ల్యాండే. సో ల్యాండే m is equal to 2l+1 అనే ఫార్ములా ద్వారా మనకి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ యొక్క ఎలక్ట్రాన్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది చెప్పడం జరిగింది అనమాట. అంటే ఏం లేదండి, మనకి ఏదైతే ఎల్ వాల్యూస్ ఉంటాయో ఎల్ వాల్యూస్ అనేది యాక్చువల్ గా మనకి ఎజిముథల్ క్వాంటం నెంబర్ లో ఎల్ వాల్యూస్ అనేవి 0 తో స్టార్ట్ అవుతాయి అనమాట. 0 to 4 అనమాట. అంటే ఏం లేదండి, ఎజిముథల్ క్వాంటం నెంబర్ ద్వారా మీకు ఏం తెలిసింది? ఎస్పిడిఎఫ్ అనే సబ్సెల్స్ తెలిసాయి కదా. ఈ సబ్సెల్స్ ని ఒక్కొక్క సబ్సెల్ యొక్క వాల్యూ 0, ఎస్ సబ్సెల్ యొక్క వాల్యూ 0, పి సబ్సెల్ యొక్క వాల్యూ 1, డి సబ్సెల్ యొక్క వాల్యూ 2, ఎఫ్ సబ్సెల్ యొక్క వాల్యూ 3, అలా సబ్సెల్స్ కి ఒక వాల్యూస్ ని నిర్దేశించడం జరిగింది అనమాట. మరి ఈ ఎల్ వాల్యూస్ ని యూజ్ చేసే యాక్చువల్గా ఎల్ కూడా ముందు ఉన్నటువంటి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ మీద డిసైడ్ అవుతుందండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు n-1 అని. సో మనకి అంత డెప్త్ గా అక్కర్లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే సబ్షెల్స్ అనేవి ముఖ్యంగా అంటే ఎజిముథల్ క్వాంటం నెంబర్ ద్వారా సబ్షెల్స్ అనేవి తెలుస్తున్నాయి. సబ్షెల్స్ యొక్క పేర్లు ఏంటంటే ఎస్పిడిఎఫ్. ఎస్పిడిఎఫ్ యొక్క నెంబర్స్ ఏంటంటే అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 రెస్పెక్టివ్లీ. సో బై యూజింగ్ దీస్ సబ్షెల్స్ numbers, by using these azimuthal quantum numbers, we can also discover the magnetic quantum number by applying the formula of 2l+1 అనమాట. సో మనకి ఎస్ సబ్సెల్ లో అంటే ముఖ్యంగా ఏదైతే ఎస్ సబ్సెల్ 0 అని అంటున్నామో, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటున్నామో, దాంట్లో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ యొక్క వాల్యూస్ ఎంత అంటే 0 మాత్రమే. పి సబ్సెల్ లో 3, డి సబ్సెల్ లో 5, ఎఫ్ సబ్సెల్ లో 7. సింపుల్ గా ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను చూడండి. సోడియం ఉందండి, సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 11. అంటే 11 ప్రోటాన్స్ అయినా ఉంటాయి, 11 ఎలక్ట్రాన్స్ అయినా ఉంటాయి. అటామిక్ నెంబర్ కి మీనింగ్ అదే కదా. అటామిక్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటండి? ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆన్ దట్ ఎలిమెంట్ న్యూక్లియస్.
ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూక్లియస్. ఓకేనా? సో మనకి న్యూక్లియస్ లోపల 11 ప్రోటాన్స్ ఉంటాయి సోడియం యొక్క డయాగ్రామ్ లో. అలాగే ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్. ఎందుకు 2 ఎలక్ట్రాన్స్? 4, 5 తీసుకోకూడదా? తీసుకోకూడదు. ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ కి మించి ఉండవు. ఎందుకంటే n is equal to 1 అంటే ఫార్ములా ప్రకారం ఎంత అవుతుందండి? 2 మాత్రమే వస్తుంది. n is equal to 2 అంటే 8 ఎలక్ట్రాన్స్ మాత్రమే. అంటే సెకండ్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ మించి పట్టదు. థర్డ్ షెల్ లో 1 ఎలక్ట్రాన్. అంటే సోడియం అనేది మనకి థర్డ్ సబ్ సెల్ వరకు వెళ్తుంది. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వరకు వెళ్తే 1s2, 2s2, 2p6, 3s1. ఇక్కడ గమనించారా? 3 ప్రిన్సిపల్ క్వాంటం నంబర్. n వాల్యూ అనేది 3 అనమాట. అంటే 3 వరకు రైజ్ అయింది. సోడియం అనేది 3 సబ్ సెల్ వరకు వెళ్ళింది అని మీనింగ్ అనమాట. అంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ 3 వరకు వచ్చింది అని చెప్పేసి. ఓకేనా? సో అలాగే డి సబ్ సెల్స్ అనేవి ముఖ్యంగా 5 వరకు ఉంటాయండి. ఇక్కడ ఏం లేదండి, ముఖ్యంగా మనకి 1s2 ఉన్నదండి. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. 2s2 ఉంది. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్? మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాట్లాడుతున్నాను. ఇంకా పర్టికులర్ గా ఒక ఎలిమెంట్ గురించి మాట్లాడండి. 2p ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయండి? 2p సబ్ సెల్ లో, p సబ్ సెల్ లో ముఖ్యంగా ఎన్ని బ్లాక్స్ ఉంటాయి? 3 బ్లాక్స్ ఉంటాయి. బేస్డ్ అపాన్ దిస్ విచ్ వాల్యూ? మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ బేస్ చేసుకుని ఇక్కడ 3 బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. సో ప్రతి బ్లాక్ లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ అవుతాయి. సో అలా మనకి 6 ఎలక్ట్రాన్స్ అనేవి p సబ్ సెల్ లో పడతాయి అనమాట. అలాగే మీరు డి సబ్ సెల్ ని చూడండి. డి సబ్ సెల్ ని నేను 3D నే తీసుకున్నాను. ఒక డి సబ్ సెల్ లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయా అంటే సబ్ సెల్స్ ఉంటాయా అంటే టోటల్ గా 5 ఉంటాయండి. 1, 2, 3, 4, 5. సో డిలో ఒక డి బ్లాక్ లో, ఒక డి సెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి సబ్ సెల్స్ లో? టోటల్ 10 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఈచ్ 2 ఎలక్ట్రాన్స్ తో మనం పేరప్ చేస్తే టోటల్ అన్ని సబ్ సెల్స్ కలుపుకొని 10 ఎలక్ట్రాన్స్ పడతాయండి. అంటే మనకి ఈచ్ ఇండివిజువల్ బాక్స్ చూసుకుంటే 5 బాక్సెస్ ఉంటున్నాయి. డి సబ్ సెల్ లో, డి సెల్ లో 5 బాక్సెస్ మాత్రమే ఉంటున్నాయి. పి సెల్ లో 3 బాక్సెస్ మాత్రమే ఉంటున్నాయి. ఎస్ సెల్ లో ఒక సెల్ మాత్రమే, ఒక బాక్స్ మాత్రమే. అదే ఎఫ్ సెల్ కి వచ్చేటప్పటికి టోటల్ 7 బాక్సెస్. అంటే 14 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది అనమాట ఎఫ్ సెల్ లో. సో ఇలా నెంబర్ ఆఫ్ బాక్సెస్ ని, నెంబర్ ఆఫ్ కెపాసిటీని ఇంటిమేట్ చేయడానికి, ఎస్టిమేట్ చేయడానికి మనకి మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ అనేది హెల్ప్ అవుతుంది అండి ఫ్రెండ్స్. సో ఫైనల్ గా స్పిన్ క్వాంటం నంబర్. స్పిన్ క్వాంటం నంబర్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ యొక్క ఓరియంటేషన్ ని తెలియజేసేది అనమాట. ఈ స్పిన్ క్వాంటం నంబర్ ని ఎవరు కనిపెట్టారు? గౌడ్ స్మిత్ అండ్ ఉహ్లెన్ బెక్. ఈ ఇద్దరు సైంటిస్టులు డిస్కవర్ చేయడం జరిగింది అనమాట. ఈ స్పిన్ క్వాంటం నంబర్ ద్వారా మనకి ఫైనల్ గా ఏ ఎలక్ట్రాన్ కూడా ఇంకా మాక్సిమం అట్ లాస్ట్ రెండు కూడా సమానం కావు అని తెలుస్తుందండి. సింపుల్ గా నేను హీలియం యొక్క అటామిక్ నెంబర్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ నే గమనించానండి. హీలియం ఎలిమెంట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? హీలియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? హీలియం యొక్క అటామిక్ నెంబర్ Z is equal to 2. అంటే హీలియం యొక్క డయాగ్రామ్ లో 2 ప్రోటాన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ పక్కన పెట్టండి. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయండి? 2 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయంట. సో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుందని చెప్పుకున్నాం. దానికంటే ప్రిన్సిపల్ క్వాంటం, ఫస్ట్ ఎలక్ట్రాన్ చూడండి, ప్రిన్సిపల్ క్వాంటం నంబర్, ఎజిముథల్ క్వాంటం నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్. సెకండ్ ఎలక్ట్రాన్ కి సేమ్ ప్రిన్సిపల్ క్వాంటం నంబర్, సేమ్ ఎజిముథల్, సేమ్ మ్యాగ్నెటిక్. మరి ఎక్కడ చేంజ్ వస్తుంది? మీరు ఏదైతే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో బాక్సెస్ లో అరేంజ్ చేస్తున్నారో 1s2 ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇలా క్లాక్ వైజ్ ఉంటే సెకండ్ ఎలక్ట్రాన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. సారీ, ఫస్ట్ ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్, నథింగ్ బట్ వైస్ వర్సా ఉంటుంది, ఆల్టర్నేట్. సో ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే మరొకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, మరొకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో అలా డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల ఈ రెండు ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ ప్రాపర్టీస్ కలిగి ఉండవు అని మనం చెప్తాం అనమాట. సో మనకి పీరియాడిక్ టేబుల్ లో ఉన్నటువంటి 118 ఎలిమెంట్స్ లో ఏ ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ ప్రాపర్టీస్ ని కలిగి ఉండవండి. అట్మోస్ట్ ఈ 3 ప్రాపర్టీస్ సేమ్ అయితే అవ్వచ్చు కానీ మనకి స్పిన్ క్వాంటం నెంబర్ దగ్గర ఈ ప్రాపర్టీ అనేది వ్యారీ అయిపోతుంది అనమాట. ఓకేనా?
సో యాజ్ పర్ మాయిలర్ డయాగ్రామ్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఇస్. సో మనం మాయిలర్ డయాగ్రామ్ మనం చూసే ఉంటాం. సో ఇక్కడ ఎనర్జీ ఆర్డర్ బట్టి నెక్స్ట్ ఎలక్ట్రాన్ అనేది ఫిలప్ అవుతా ఉంటుందండి. ఎనర్జీ ఆర్డర్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది, ఫార్ములా తెలియాలి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ద్వారా, అంటే నీల్స్ బోర్ కనిపెట్టినటువంటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ద్వారా, అలాగే ఎజిముథల్ క్వాంటమ్ నంబర్ ద్వారా అంటే సోమర్ఫీల్డ్ కనిపెట్టినటువంటి ఎల్ వాల్యూ ద్వారా. సో మనకి ఎన్ ఎల్, ఇక్కడ నేను 1s నే చూస్తున్నానండి. 1s యొక్క ఎనర్జీ ఎంత, ఎన్ వాల్యూ ఎంత అండి 1s లో, ఏదైతే కోఎఫిషియంట్ నెంబర్ ఉందో అది 1 వేసేస్తారు. ఎస్ వాల్యూ ఎంత అండి, ఎస్ వాల్యూ ఎల్ కి ఏమని చెప్పాం, 0. సో 0. 2s కి 2 ప్లస్ ఎస్ వాల్యూ ఎంత అండి, 0 అంటే 2. 2p కి ఎస్ ఎన్ వాల్యూ 2, p వాల్యూ ఎంత అండి, s ఈక్వల్ టు 0, p ఈజ్ ఈక్వల్ టు 1, d ఈజ్ ఈక్వల్ టు 2, f ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పుకున్నాం కదా. సో p ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 3. అలాగే 3s ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 0 3. అలాగే 4s ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 0 4. నెక్స్ట్ 3d ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 5. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఎలక్ట్రాన్స్ ఫిలప్ అనేది ఎలా అవుతుందో మీకు తెలియాలి. సో మనకు తెలిసిందే ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ అనేది ఎలా అవుతుందండి, ఏదైతే లోవెస్ట్ ఎనర్జీ షెల్ ఉందో ఆ లోవెస్ట్ ఎనర్జీ షెల్ అనేది కంప్లీట్ గా ఫిలప్ అయిన తర్వాత మాత్రమే హైయెస్ట్ ఎనర్జీ షెల్ కి ఈ ఎలక్ట్రాన్ అనేది వెళుతుంది. ఓకేనా, మీనింగ్ అర్థమైంది కదా. అంటే ఏంటండి, 1s యొక్క ఎనర్జీ ఎంత, కేవలం 1 యూనిట్ మాత్రమే. సో 1s లో ఫిలిప్ అయిన తర్వాత మాత్రమే 2s కి వెళ్తుంది. నెక్స్ట్ హైయెస్ట్ అదే కాబట్టి 2s ఫిలప్ అయిన తర్వాత 2p లోకి వెళ్ళాలా 3s లోకి వెళ్ళాలా, ఎందుకు మీకు కన్ఫ్యూజన్ అంటే 2p ఎనర్జీ ఎంత, 3 యూనిట్స్. 3s షెల్ యొక్క ఎనర్జీ ఎంత, ఇది కూడా 3 యూనిట్స్. ఇక్కడ మీకు హెడ్ అండ్ టాస్ సిచ్యువేషన్ వస్తుంది. ఎందువల్ల, ఇక్కడ ఒకే పోస్ట్ లో ఇద్దరికి కూడా సమానమైన మార్కులు వస్తే ఏం చేస్తారండి గవర్నమెంట్, ఎవరైతే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 2p షెల్ 3s షెల్ రెండిటికి సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఎన్ వాల్యూ తక్కువగా ఉంటుందో దాంట్లో ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఫిలప్ అవుతుంది. మనకి సోడియమే తీసుకోండి, సోడియం ఎందుకు, ఆక్సిజన్ తీసుకోండి. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 8. అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1s2 ఫిలప్ అయిన తర్వాత అక్కడికి అవుతుంది 2s2 కా 2p కా 2s, ఎందుకంటే 2s అనేది తక్కువ ఎనర్జీ ఉంది. 2s2 ఓకే 4 ఎలక్ట్రాన్స్ ఫిలప్ అయిపోయి 2s2 తర్వాత 2p కి వెళ్తుందా 3s కి వెళ్తుందా, ఎందుకు 3s అని రాయకూడదు 3s2 అని రాయకూడదు, ఎందుకు 2p కి వెళ్తున్నారు, ఎందుకంటే 3s కన్నా 2p అనేది మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ యొక్క వాల్యూ తక్కువగా ఉండడం వల్ల మనం 2p ని చూస్ చేసుకుంటున్నాం. 2p ని చూస్ చేసుకోవడం వల్ల 2p లో 2 ప్లస్ 2 4 అయిపోయి ఇంకా 4 మిగిలి ఉన్నాయి. 4 తో వ్యాలెన్సీ అనేది ఆక్సిజన్ కు ఉంటుంది అనమాట. సో మనకి అలా రెండు సేమ్ కండిషన్ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని బేస్ చేసుకుని ఎలక్ట్రాన్ అనేది ఫిలప్ అవ్వడం జరుగుతుంది. సో ఓకే, ఇది బాగానే ఉంది. 3s తర్వాత ఎక్కడ వెళ్తుంది సార్, 3s తర్వాత యాజ్ పర్ ఆర్డర్ ప్రకారం 3d అనాలి కదా, మీరు ఎందుకు 4s లో ఎలక్ట్రాన్ ఫిలప్ అవుతుంది అంటున్నారు, ఎందుకంటే 3s యొక్క ఎనర్జీ ఎంతండి, 3 యూనిట్స్. 3 యూనిట్స్ తర్వాత మనకి ఇక 3 యూనిట్స్ ఎవరు లేరు, తర్వాత హైయెస్ట్ ఏంటి 4 యూనిట్స్ ఎవరు ఉన్నారో చూస్తాం. 4 యూనిట్స్ ఆల్రెడీ 4s ఉంది. మీరు 4s ని కాదని 3d లోకి వెళ్తే ఏమవుతుంది, 3d యొక్క ఎనర్జీ ఎంత 5, ఎందుకంటే 3 ప్లస్ d యొక్క వాల్యూ 2 5 అయిపోతుంది. ఇది విచ్ వైలేట్స్ ద రూల్ అన్నమాట. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యొక్క ఫిలప్ రూల్ ని వైలేట్ చేస్తుంది, నాశనం చేస్తుంది. సో 3d లో ఫిలప్ అవ్వకూడదు. 4s లో ఫిలప్ అయిన తర్వాత మాత్రమే 3d లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అవ్వాలి. సో ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ in 3s, then the next electron goes into the 4s subcell, 4s cell, okay na, then after it will goes into the 3d orbital, okay na. సో మనకి ఇలా n ప్లస్ l రూల్ ని ఫాలో అవుతా, ఒక ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్ ని ఫాలో అవుతా, ఆ రూల్ ని ఫాలో అవుతా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిలప్ అవుతా ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా.
సో ఇక్కడ చూడండి 3p ఎనర్జీ అనేది 3d కన్నా తక్కువ ఉంటుందా? ఎస్. s వాల్యూ 0, p వాల్యూ ఎంత అండి? 1. 4 less than 3d. 3 plus d వాల్యూ ఎంత? s is equal to 0, p is equal to 1, d is equal to 2. 5 less than 4s వాల్యూ ఎంత? 4 plus 0, 4. సార్ 4 less than 5 less than 4 ఏమైనా మీనింగ్ గా ఉందండి? లేదు. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి 3p. 3p అంటే 3 plus 1 4. 4 less than 4 plus 0. 4 less than 3 plus 0. 3 plus 2 5. 5 less than 4 plus p అంటే 4 plus 1 5. యాక్చువల్ గా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న మీనింగ్ సాటిస్ఫై అవుతుందని అనుకోవాలన్నమాట. సో మనకి 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే పర్వాలేదు, ఈక్వల్ టు ఉన్నా పర్వాలేదు. సో మనకి బేస్డ్ అపాన్ దిస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ని బేస్ చేసుకుంటే 3p 4s సేమ్ ఎనర్జీ వాల్యూస్ నే కలిగి ఉన్నాయి. కానీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ని బేస్ చేసుకుంటే 4s అనేది 3p కన్నా మోస్ట్ ఎనర్జీ కలిగి ఉన్నది. సో ఓకే. అలాగే 3d కి 4p కి రెండింటికి 5 అనే వచ్చింది. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ని బేస్ చేసుకుంటే 3 కన్నా 4 ఎక్కువ కాబట్టి ఈ రూల్ కూడా సాటిస్ఫై అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. మిగతా అవి కూడా అన్ని కూడా తప్పు అవుతాయండి. సో 3 ప్లస్ 1 4, 4 less than 3d 5. సో 4p less than 5. సో 4s అంటే 4 కంప్లీట్లీ వైలెట్స్, నెంబర్స్ లోనే వైలెట్ అయిపోతుంది. సో 3d 5, 5 less than 3p 4. సార్ 5 less than 4 5 గ్రేటర్ than 4 సో ఫస్ట్ లోనే రాంగ్ అయిపోతుంది. అలా మిగతా ఆప్షన్స్ కూడా అన్ని కూడా ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అలా మనం అరేంజ్ చేస్తా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? దీస్ ఆర్ ద టాప్ 5 బిట్స్ ఫ్రెండ్స్. సో మనకి వీడియో అనేది షార్ట్ వీడియోస్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఎక్కడితో ఎండ్ చేద్దాం. సో మిగిలిన 5 బిట్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.